హలో ఫుడీస్, వెల్కమ్ టు చెఫ్ కపుల్స్ ఏఆర్పి. మరో వంటతో మేము ముందుకి వచ్చేసాం. నోరూరించి అమ్మ చేతి చేపల పులుసు. చేపల పులుసు తయారు చేసే విధానం: ముందుగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కాసని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపడానేంత వరకు ఉండాలి. పోపు దినుసులు బాగా చిటపడన్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా, ఆనియన్, అలాగనే కాస్తంత కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా వేపుకోవాలి. చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో పట్టుకున్న మిశ్రమాలు ఏవేవో ఇప్పుడు చెప్తాను చూడండి. కాస్తంత ఎండు కొబ్బరి, కాస్తని శనగగింజలు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఒక గడ్డ వెల్లుల్లి. ఈ మసాలా అంతటిని బాగా నూనెలోనే వేపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. అలాగనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి. బాగా వేడెక్కాక చూస్తున్నారు కదా, ఇలా సలసలా మరుగుతున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న చేపలన్నిటినీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా చిన్నగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నిదానంగా వేసుకోవాలి, లేకుంటే చేపలన్నీ చెదిరిపోతాయి. ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నోరూరించి చేపల పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.